బొబ్బిలిలో ప్రతిష్టాత్మక డాక్టర్ వెంగళరావు ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. ప్రముఖ కంటి వైద్య నిపుణులు కీర్తిశేషులు కోటగిరి వెంగళరావు జ్ఞాపకార్థం ఆయన తనయుడు కోటగిరి అప్పారావు నిర్మించిన ఈ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీనాయన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులకు డాక్టర్ వెంగళరావు మెమోరియల్ ఒరేషన్ అవార్డులు అందజేశారు. అనంతరం బొబ్బిలి కోటను సందర్శించిన ఎంపీ సీఎం రమేష్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బేబీనాయన కృషిని అభినందించారు. సీఎంఆర్ నిధుల నుంచి ₹1 కోటి మంజూరు చేయించేందుకు కృషి చేస్తారని, బొబ్బిలి రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. బొబ్బిలి కోట దర్బార్ మహల్ ను సందర్శించే పర్యాటకులు ఫోటో గ్యాలరీని కూడా వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. కానీ 2 లైన్లు తీసిస్తే డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు మాధవ శ్రీనివాసరావు డాక్టర్ గారు 23 పడకల నుంచి మరింత కాస్త విస్తృతంగా చేసి కేవలం బొబ్బిలి ప్రాంతానికి విజయనగరం జిల్లాకే కాకుండా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఇప్పుడు ఇట్స్ నో మోర్ బ్యాక్వర్డ్ ఏరియా నో రీజన్ ఇట్స్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఫాస్ట్ డెవలపింగ్ రీజన్ ఉత్తరాంధ్ర అనేది. మీకు కారణాలు దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ఈ ప్రాంతానికి ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీరు రావడం, బొబ్బిలి రావడం, ఇవాళ ఉదయం బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలు మీకు వివరించడం, దానికి మీరు కాకినాడ పోర్ట్ చైర్మన్ అయిన కేవీ రావు గారు, డాక్టర్ కేవీ ప్రసాద్ గారికి, లక్ష్మణ్ రావు గారికి, జాస్తి బాలాజీ గారికి, ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ, డాక్టర్స్కి ఎవరైనా పేరు మిస్ అయితే కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. నాకు చాలా రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ బొబ్బిలి గురించి తెలిసినప్పటి నుంచి బొబ్బిలి రావాలనేది ఒక గట్టి కోరిక ఉండింది. ఏదో సందర్భంగా వద్దాం అంటే ఇట్లు పోస్ట్పోన్ అవుతూ పోతుంది. మొన్న కూడా ఈ హాస్పిటల్ గురించి కాదు కానీ బేబీనాయన గారు రావాలని చెప్పడానికి ఒక కార్నర్ ప్లేస్లో అప్పారావు గారు ఇంత హాస్పిటల్ కట్టడం నిజంగా మరొక్కసారి వారికి, ఎందుకంటే వారి తండ్రి గారు చెప్పిన ఆశయాలు ఈరోజు ఈ కాలంలో కొద్దిగా వృద్ధులైతేనే మనం చూస్తున్నాం చాలామందిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే పరిస్థితుల నుంచి చూసి ఇప్పుడు ఆయన లేకున్నా కానీ ఆయన ఆశయాలకు విలువ ఇస్తూ ఇంత ఇదిగా చేస్తున్నంటే నిజంగా వారి గొప్ప మనసుకు ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం, ఇంతసేపు ఓపికగా ఉండడం, మరొకసారి వారికి నిజంగా ధన్యవాదాలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి కూడా బొబ్బిలి రాజవారి కుటుంబంతో సంబంధాలు ఉన్నా, బంధువుతో ఉన్నా, ఇక్కడ రాలేదు. ఈరోజు హాస్పిటల్ దీంట్లో ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ చూసుకొని కోర్టులోనే రాత్రి ఉండి ఈ మ్యూజియం కోట అందరూ కృతజ్ఞతలు. కామినేని శ్రీనివాస్ గారు ఇంత శ్రమపడి అంత దూరం మా గురించి వచ్చి ఈ హాస్పిటల్ ఓపెనింగ్లో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగా మా గురించి మీరు చెప్పిన మంచి మాటలు మీలాంటి వ్యక్తులను చూసి నేర్చుకున్నవే తప్ప ఇంకేమీ కాదని, మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో మీలాంటి వ్యక్తుల దగ్గర చూసుకొని నేర్చుకునే అలా వ్యవహరిస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటూ ఇప్పుడు మన మినిస్టర్ గారు సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు
బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు బేబీ నాయన్ గారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, డాక్టర్ కేవీపీ రామచంద్ర గారు, వేదిక మీద ఉన్న ఇతర డాక్టర్లకి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ ఒక విధంగా చెప్పాలంటే ఈనాటి పెళ్లి కొడుకు డాక్టర్ అప్పారావు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన బొబ్బిలి ప్రముఖులకి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. వేదిక మీద కూర్చొని ఉంటే చూస్తున్నా ఎవరన్నా నాన్ డాక్టర్ ఉన్నారా అని. అందరూ డాక్టర్లే, అందరూ డాక్టర్లు ఉన్నారు. ఒకరిని చూసా, ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా డాక్టర్ కాదని, మా సీఎం రమేష్ గారిని. ఆయన కూడా ఈ మధ్య డాక్టర్ అయిపోయారు, సీఎం రమేష్ గారు కూడా, డాక్టర్ సీఎం రమేష్ గారు. స్పీకర్ లోక్సభలో స్పీకర్ రమేష్ గారిని మాట్లాడాలని పిలవాలంటే డాక్టర్ సీఎం రమేష్ అని పిలుస్తున్నారు అనమాట. అంటే వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి సొంతంగా ఎటువంటి ఆధారం లేకుండా వచ్చినందుకు డాక్టరేట్ రమేష్ గారికి ఇచ్చారు. అది రమేష్ గారి ప్రత్యేకత. వాళ్ళ ముందుగా డాక్టర్ వెంకటరావు ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ అప్పారావు గారికి, డాక్టర్ విజయ్ గారికి, డాక్టర్ ఆశీష్ గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు క్యాన్సర్ కావాల్సిందని. కాదు డాక్టర్ గారు, యాక్చువల్గా ఇవాళ ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఉంటుంది ఉదయాన్నే. దాని గురించి తర్జన భర్జన పడుతున్నాం, ముఖ్యమైన కార్యక్రమం కదా అని. మరి ఇది కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం కదా అని దాన్ని ఇవాళ చేయాల్సిన కార్యక్రమాన్ని నిన్న సాయంత్రమే చేసి ఇవాళ వచ్చాం. ఒకవేళ రాకపోయి ఉంటే ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంతమంది వ్యక్తుల్ని కలిసే అవకాశం కోల్పోయేది. మరీ ముఖ్యంగా మా బేబీ నాయన గారి ఆతిథ్యాన్ని స్వీకరించే, రాత్రి ఉదయం ఆతిథ్యాన్ని స్వీకరించే అవకాశాన్ని కూడా కోల్పోయేవాళ్ళం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఏదో మామూలు ఆసుపత్రి ఏదో అనుకున్నా. బొబ్బిలి లాంటి ఊర్లో ఏం పెడుతుంటారు, ఏదో చిన్న హాస్పిటల్ పెడుతుంటారు. కానీ ఇంత మరి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. కామినేని శ్రీనివాస్ గారు, డాక్టర్ రామచంద్రరావు గారు, డాక్టర్ మాధవ్ శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఇంతమంది వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఊరు చిన్నదే కానీ ఆసుపత్రి చాలా పెద్దది, ఆదర్శం ఇంకా గొప్పదని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. డాక్టర్ వెంకటరావు గురించి నేను పేరు వినడమే కానీ నాకు పెద్దగా తెలియదు. కానీ ఇవాళ వారి గొప్పతనం, ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు, డాక్టర్ వెంకటరావు గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరు ఉన్నారో, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో సహా మొట్ట డాక్టర్ సుజాత గారు, వీళ్ళందరూ కూడా అంటుంటే ప్రతి ఒక్కరు మేము వారి స్టూడెంట్ని అని. ఇంతమంది స్టూడెంట్స్ ఆయన శివైక్యం చెందిన తర్వాత ఒక కార్యక్రమం జరుగుతుంటే వచ్చారంటే ఆయన ఎంత విలువలతో కూడిన విద్యను అందించారు, సేవలను అందించారు అనే విషయాన్ని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అది కాకుండా ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆదర్శానికి, ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన పని మన మీద ఉంటుంది. ఆ తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అప్పారావు గారు ఇవాళ బొబ్బిలి లాంటి పట్టణంలో ఇటువంటి అత్యాధునిక వసతులతో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో ఇంత పెద్ద ఖర్చు పెట్టి బొబ్బిల్లో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదే డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఇవాళ వైద్యం అనేది చాలా ఖరీదైన సమయంలో, బాగా ఆదాయ వనరులుగా మారుతున్న సమయంలో వాటిని వదులుకొని తన పుట్టిన గడ్డకి, ఈ జన్మభూమికి, ఈ ప్రాంతంలో ఉంటున్న పేదలకి ఒక అఫోర్డబుల్ రేట్స్లో ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఒక గొప్ప మనసులో వారు ఇక్కడ ప్రారంభించడం, దానికి ఖచ్చితంగా నేను ఇది కీర్తిని మాత్రం వారి తండ్రి గారైన డాక్టర్ వెంకటరావు గారికి ఇస్తాను. మామూలుగా ఎవరైనా తర్వాత తరానికి వారసత్వంగా ఆస్తులు ఇస్తుంటారు లేదా ఇతరత్రా ఇస్తుంటారు. మరి వెంకటరావు గారేమో తర్వాత తరానికి ఆ సేవానిర్తిని, ప్రజలకు సేవ చేసే గుణాన్ని అందించినట్టున్నారు. అది వెంకటరావు గారితోనే ఆగిపోకుండా తర్వాతి తరం ఉంటున్న విజయ్ గారికి, ఆశీష్ గారు కూడా రావడం అనేది చిన్న విషయం కాదు. సరే, వెంకటరావు గారు అంటే తండ్రి నుంచి ఏదో వాటిని పుచ్చుకున్నారు, ఆదర్శంగా చూసుకున్నారు, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలనుకున్నారు, తన ప్రాంతానికి సేవలు చేయాలనుకున్నారు. కానీ డాక్టర్ ఆశీష్ లాంటి యువ డాక్టర్ కూడా ఇవాళ అన్ని కూడా వ్యాపారం అయిపోతున్న రోజుల్లో దక్షిణ భారతం నుంచి NCH రెటీనా చేసిన మొట్టమొదటి డాక్టర్ ఆశీష్. అటువంటి యువ డాక్టర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా కాదని చెప్పి తాతగారు అవుతారా వెంకటరావు తాతగారి అడుగుజాడలో నడవాలని చూడడం అంటే ఆయన పెంపకం ఎలా ఉందో అనే విషయాన్ని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది.
ఇవాళ ఇటువంటి నేను లోపలికి వెళ్ళి చూస్తున్న ఎక్విప్మెంట్ మామూలు ఏదో ఎక్విప్మెంట్ అనుకున్నా చాలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, జర్మనీ నుంచి, తైవాన్ నుంచి, జపాన్ నుంచి తెప్పించిన ఎక్విప్మెంట్. మామూలుగా మనలాంటి ఊళ్ళల్లో క్యాట్రాక్ట్ సర్జరీల వరకే పరిమితం అవుతుంటారు. అట్లా కాకుండా ఇక్కడ రిఫ్రాక్టరీ సర్జరీ చేయడం కానీ, విట్రల్ రెటినల్ సర్జరీస్ చేయడం కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే యాక్రోప్లాస్టీ సర్జరీస్ కూడా అతి ఖరీదైన సర్జరీస్ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేయడం, అందించడం, ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సేవలు చేయాలని ఆలోచించడం. ఇది మాట్లాడుతుంటే నాకు తెలిసింది ఒరిస్సా నుంచి కూడా డాక్టర్ గారి దగ్గరికి ఆయన అందిస్తున్న 33 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవల్ని నేత్ర వైద్యంలో అందిస్తున్న ఆయన సేవలకి ఒడిశా ప్రాంతం నుంచి కూడా వస్తుంటారని తెలిసింది. వాటిని కొనసాగించాల్సిందిగా మీరు ఏదైతే ఈ సేవా ప్రయాణం చేస్తున్నారో డాక్టర్ గారు, ఎటువంటి స్వార్థ చింతన లాభాపేక్ష లేకుండా చేస్తున్న వాటిని కొనసాగించాలని, మరి అనేక మందికి స్ఫూర్తిగా నిలవాలని, ఏదో పెద్ద డాక్టర్లు అయిన తర్వాత చదివేసిన తర్వాత కామినేని గారు అన్నట్టు పట్టణాలకు పరిమితం కాకుండా, లేదంటే అమెరికా పోవడంలో పట్టణాల్లో ఉండడం తప్పు లేదు, కానీ అదే సమయంలో ఇక్కడ సేవ చేయాలని ఆలోచన చేయడం కూడా గొప్ప విషయం. ఇంకో వ్యక్తి గురించి కూడా ప్రస్తావించారు, డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారు. ఆయన కార్డియాలజిస్ట్ ఉంటూ హైదరాబాద్గా ఉంటూ ప్రతి నెల ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నారు. అంటే పుట్టిన భూమి మీద ఉన్న ప్రేమ, దీని మీద మమకారాన్ని వదులుకోకుండా హైదరాబాద్కి పరిమితం కాక ఎంతో దూరం అక్కడి నుంచి వచ్చి చేస్తున్నందుకు వారిని కూడా అనేక మంది డాక్టర్ గోఖలే గారి గురించి ప్రధానంగా ప్రస్తావించాలి. ఇవాళ వారు కూడా అంతే, లేక అపోలో ఆసుపత్రిలో ఉంటూ తను చదివిన గుంటూరు ఆసుపత్రికి రావడం, అక్కడ ఈ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించడం, హార్ట్ సర్జరీలు వాళ్ళు చేస్తున్న కారణంగా, వాళ్ళు ఇచ్చిన ప్రేరణ, వాళ్ళు ట్రైన్ చేసిన కారణంగా, కెపాసిటీ బిల్డింగ్ చేసిన కారణంగా గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 255 హార్ట్ సర్జరీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు చేశారు. ఇవాళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే దిశగా కూడా ఓటీసీలను, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ కూడా పెంచుతున్నాం. అనేక మంది ఉండి ప్రైవేట్ రంగంలో ఉంటూ కూడా తమ వైద్య వృత్తికి గౌరవం తెచ్చేలాగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయడం కోసం ఉచితంగా సేవలు అందించడం చిన్న విషయం కాదు. హైదరాబాద్ నుంచి గుంటూరు రావడం, వారానికి ఒకసారి వచ్చి సర్జరీలు చేయడం, సర్జరీలు చేసిన తర్వాత అక్కడ ఉంటున్న కార్డియాలజిస్ట్కి నేర్పించిన తర్వాత మళ్ళీ వాటిని కొనసాగించేలాగా చేయడం. అందుకనే వారి ఆ సేవకు నిదర్శనంగానే వారి ప్రభుత్వం కూడా గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అది వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను. క్షమించాలి, చాలా ఇంకా ఉండాలని ఉన్నప్పటికీ నాకు కామినేని శ్రీనివాస్ గారికి ఒక గుంటూరులో కార్యక్రమం ఉంది, దాని తర్వాత మళ్ళీ విజయవాడలో నాకు 2 కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ రాత్రికి నేను ఎక్కడో సుదూర ప్రాంతంలో ఇక్కడి నుంచి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న నా నియోజకవర్గం ధర్మవరం వెళ్లాల్సి ఉంది. రేపు ఉదయాన్నే 7 గంటలకు అక్కడ కార్యక్రమం ఉంది. కాబట్టి మరి కాంత సమయం ఉండాలని ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తున్నందుకు, ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ఏదన్నా ఆసుపత్రి, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం వ్యాపారం ఏదో ఇంకోటి చూస్తున్నప్పుడు దినదినాభివృద్ధి చెందాలా అనుకుంటాం, దినదినాభివృద్ధి జరగాల అని. కానీ ఆసుపత్రులు మాత్రం దినదినాభివృద్ధి జరగాలని కోరుకోలేదు. ఎందుకంటే వ్యాపారమే. కానీ ఇక్కడ లాభాపేక్ష లేకుండా సేవా నిరతం చేస్తున్న కార్యక్రమం కాబట్టి